యుద్ధకాండ. యుద్ధమునకు సిద్ధపడుట. విని అశోకవనమున సీతమ్మ అగచాట్లు, కని క్షమించతగని రావణ అకృత్యాలు, నిశ్చయించిరి యుద్ధము చేయ రామలక్ష్మణులు. తమ జాతినంతా పిలువనంపే వానర వీరులు. వింధ్య పర్వతాల నుండి వచ్చే రంభుడు, గోమతీ తీరం నుండి వచ్చే కుముదుడు, పారియాత్రము నుండి వచ్చే పవనుడు, కృష్ణ తీరము నుండి వచ్చే వినతుడు, లక్షల సైన్యంతో వచ్చే పరాజయం ఎరుగని క్రధనుడు, 60 లక్షల సైన్యంతో చేరే కండపుష్టిగల క్రోధుడు, 70 లక్షల సేనతో చేరే మహాదేహుడు గవయుడు, కోట్లాది అనుచరులతో వచ్చే అరివీర భయంకరుడు హరుడు, సంనాదుడు వానర పితామహుడు, ధూమ్రుడు భల్లూక నాయకుడు, సర్వశాఖా మృగాధిపతి సుగ్రీవుడు, హనుమంతుడు వాతాత్మజుడు. గుమికూడిరి మహాబలవంతులు దుర్జయులు, వీరగర్జన చేసిరి కామరూపులు వానర వీరులు. దక్షిణ దిక్కుకు పయనమైరి మహాబృందాలు, దాటసాగిరి అడవులు, కొండలు, గుట్టలు, సరస్సులు. కదం తొక్కే వానర సేనా వాహిని, శివమెక్కి సాగే భల్లూక సైన్య తరణి, అసుర సంహారము చేయే పరుగులెత్తే యుద్ధవాహిని, రామదండు కదిలే ధర్మము నిలుప మహిని. విభీషణుడు రాముని శరణు వేడుట. రామదండు రాక ఎరిగి ఉలికిపడే లంకానగరము, సమావేశమయ్యే రావణ అమాత్య బృందము, రావణునికి వంతపాడే భట్రాజగణము, విభీషణుడు చెప్ప యత్నించే రాజహితము, పెడచెవిన పెట్టే పోగాలము దాపురించి రాక్షస సమూహము, విచక్షణచే విభీషణుడు కోరే శ్రీరామ శరణు, అభయమిచ్చి ఆశ్రయమిచ్చే ఆశ్రిత ధర్మము. వారధి నిర్మాణము. మనుజుడై ఉపవసించి ప్రార్థించే రఘురాముడు సముద్రుడిని, దారి ఇవ్వకున్న ఆగ్రహముతో చేపట్టే ధనస్సును, సాగరుడు విన్నవించే వినమ్రమున తన స్వాభావిక అసక్తతను, వారధి నిర్మించ సూచించే తరుణోపాయమును, విశ్వకర్మ తనయుడు నలవానరుడు పర్యవేక్షించే రామసేతు నిర్మాణమును. ఉడుత సాయం. రాళ్ళు తేలియాడే సేతు మార్గమునకు అనువుగాను, ఉడత అందించే ఇసుక రేణువులను చేతనైన సాయముగాను, వేళ్లతో నిమిరి భక్తి ఫలమిచ్చే భక్తవత్సలుడు శాశ్వతముగాను, మంచి పనులకు సాయమునరించ ఆ చిట్టి జీవి మారెను ఉపమానముగాను. సీతను మాయపుచ్చుట. వానర ముట్టడిని పసిగట్టి వ్యాకులత చెందే రావణుని మనస్సు, మాయల మారి విద్యుజ్జిహ్వుడు చేసే మాయా ధనస్సు, రాముని వధ జరిగెనని సీతకు చూపే రాముని మాయా శిరస్సు, విలపించి మూర్ఛిల్లిన సీతను ఓదార్చి శరమ కలిగించే ఆశా ఉషస్సు. ఇరుసేనలు యుద్ధమునకు సన్నద్ధమగుట. యుద్ధమున గెలుపు తమదేనని చూపే రావణుడు టెక్కు, సైన్యాధిపతి ప్రహసుడను నిలిపే తూర్పు దిక్కు, పరాక్రమ శౌరి ఇంద్రజిత్తు కాపలా కాసే పశ్చిమ దిక్కు, బాహుబలులు సుఖసారణులు సారథ్యం వహించిరి ఉత్తర దిక్కు, మహావీర మహాపార్శ మహోదరులు నిలిచిరి దక్షిణ దిక్కు. చారుల వార్తలు క్రోడీకరించి
రామలక్ష్మణులు నిర్దేశించిరి రణతంత్రం. సోదరద్వయం నిశ్చయించి నిలువరించే రాక్షస కుతంత్రం. అగడ్తలు పూడ్చి ప్రాకారాలు ఛేదించి లంకను ముట్టడించే వానర సైన్యం. ధర్మం పక్షాన పోరాడటమే వారి ధైర్యం. అరాచకులను అంతమొందించటమే రామావతార లక్ష్యం. కుంభకర్ణుని మరణం. పుష్టిగా తిని సుష్టుగా నిద్రించుచుండే కుంభకర్ణుడు ధర్మము తెలిసియు అన్నపక్షము వహించే దశకంఠుని తమ్ముడు. వానరులను చీల్చి చెండాడగా అతనిని నిలువరించే లక్ష్మణుడు. కుంభకర్ణుని ఊరువులు బాహువులు ఖండించే కోదండ రాముడు. దేవాంతక అతికాయ త్రిశురులు రావణ నందనులు. మత్త ఉన్మత్తులు దశముకుని వీర సోదరులు. రావణుని సొత్తు అమూల్య రథగజతురగ పదాతి దళాలు. రాక్షస సేన చెంతన ఎన్నెన్నో గదలు శూలాలు కత్తులు బాణాలు అస్త్రశస్త్రాలు. రామలక్ష్మణులు మినహా మరెవరి దగ్గర లేవు ఏ ఆయుధాలు. ధర్మనిరతి గుండె ధైర్యం ఆత్మబలం రామదండు బలాలు. జంబుమాలితో తలపడే పవనపుత్రుడు ఆంజనేయుడు. నీలునితో పోరాడే కుంభకర్ణుని పుత్రుడు నికుంభుడు. మాయా యుద్ధమున ఇంద్రజిత్తుతో పోరాడి మూర్ఛిల్లే లక్ష్మణుడు. సంజీవని మూలికను తేవ సూచించే లంకా ధన్వంతరి సుషేనుడు. పెనువేగమున ద్రోణగిరిని పెకలించి తెచ్చే పవనసుతుడు. సమయానుకూల సాయమునకు మెచ్చి హనుమను ఆలింగనము చేసుకునే రఘురాముడు. ఇంద్రజిత్తు మరణించుట. రామలక్ష్మణులను బంధించుటకు ఇంద్రజిత్తు సంధించే నాగాస్త్రం. మేఘనాథుడు గురిపెట్టే లక్ష్మణునికి శక్తి అస్త్రం. ధర్మం పక్షాన పోరాడు యోధులను నిలువరించలేకపోయే ఏ అస్త్రం. రామలక్ష్మణ ద్వయమును జయింప నిశ్చయించి ఇంద్రజిత్తు చేయ తలపెట్టే రహస్య యజ్ఞం. సాధించ మహిమాన్విత బ్రహ్మశిరో నామకాస్త్రం. యజ్ఞభంగమునరించి ఇంద్రజిత్తును సంహరించే సౌమిత్రి ఉపయోగించి ఐంద్రాస్త్రం. రామరావణ యుద్ధం. వేదాల సారమెరిగియు స్త్రీలోలుడై పరకాంతను పట్టి తెచ్చి శ్రేయోభిలాషుల హితము పెడచెవిన పెట్టి భ్రాతలను కొడుకులను రణరంగమున ఫణముగా పెట్టి పూజా ఫలములను దాతృత్వ కీర్తిని విడిచిపెట్టి రాముడితో పోరుకు సిద్ధమయ్యే దశకంఠుడు. స్వయముగా జగన్నాథుడై మామూలు మనిషిగా మసిలే ఇక్ష్వాకు తిలకుడు. సతిని పొంద ధర్మయుద్ధము చేసే జానకీ రాముడు. యుద్ధ పరిశ్రాంత సమయమున రామునికి ఆదిత్య హృదయము ఉపదేశించే అగస్త్యుడు. మాతలిని సారథిగా పంపి సాయపడే ఇంద్రుడు. ఒక తల తెగిన దశముఖునకు మరొక తల ముల్చుచుండే. ఏ అస్త్రమును ప్రయోగించినను లాఘవమున తిప్పికొట్టుచుండే. తన మహోగ్ర శర పరంపరలతో రాముని బాధించుచుండే. చివరకు బ్రహ్మాస్త్రము సంధించిన రామబాణము రావణుని గుండెలు చీల్చే. అతి తేజోవంతుడు బలవంతుడు చావు కోరి తెచ్చుకొని నేల కొరిగి. వీరశ్రీ బంధురాంగుడై త్రిదశపతినుతుడై రణాభిరాముడు విజయుడై నిలిచే. దేవతలు హర్షమున పూలజల్లు కురిపించిరి. రాక్షసత్వము దైవత్వము చేత ఓడించబడే. సీత
అగ్ని ప్రవేశం. దశకంఠుని ఓటముతో ముగిసే రామరావణ సంగ్రామం. అతి బలవంతుడు, పరాక్రమవంతుడు మానవుని చేత చచ్చే విధి విలాసం. విభీషణునకు ఆజ్ఞాపించే చేయ రావణ అంత్య సంస్కారం. మిత్రునకు రాముడు చేయ నిశ్చయించే పట్టాభిషేకం. పవిత్ర సముద్ర జలాల అభిషేకించే విభీషణుని. ఇచ్చిన మాట నెరవేర్చ కావించే లంకాధిపతిని. సీతమ్మను పిలువనంపే హనుమంతుని. అశోకవనము చేరి రామ సందేశమును తెలిపి మారుతి పిలిచే వైదేహిని. పతిని కనులారా చూడ ఆర్తితో ఆత్రముగా వచ్చే జానకి. హృదిని చేర్చక నిరాకరించే లోకమునకు వెరసి రఘుపతి. వదిన అనుజ్ఞ ధిక్కరించలేక బాధాతప్తుడై చితిని పేర్చే మరిది. పతి తిరస్కారమునకు ఓర్వజాలక అగ్నిదూకే లోకోత్తర పావని. హాహాకారములు చేసే సమస్త వానర సైన్యము. నిశ్చేష్టులై నిలిచిరి త్రిలోక జీవము. లోకానుసరణమైనది సీత పాతివ్రత్యము. కొలిమిని వేసిన వన్నె పెరుగును కాని తరుగదు కనకము. పవిత్రమూర్తిని తెచ్చి రామును కప్పగించే అగ్నిదేవుడు. సర్వజ్ఞుడయ్యు సామాన్య మానవుని వలె ప్రవర్తించే ధర్మపరాయణుడు. దక్షిణహస్తమందించి సీతను స్వీకరించే జానకీ రాముడు. ధర్మ సంస్థాపనార్థం మానవుడిగా మసిలి మహనీయుడయ్యే లోకాభిరాముడు. శ్రీరాముని అయోధ్య పునరాగమనం. ముదము నుండి ఒసగే ఇంద్రుడు వరము. విగత వానరసేనలు పొందిరి పునరుజ్జీవనము. విభీషణుడు తెచ్చి ఇచ్చే పుష్పక విమానము. దాని దర్పమునకు సాటిరాదు ఏ పర్వతము. వర్ణనాతీతమైనది విశ్వకర్మ నిర్మిత విమాన సౌందర్యము. రథమునధిరోహించే విజయాభిరాముడు. సీతాలక్ష్మణాంజనేయ సుగ్రీవాది వానర సమేతుడై లంకను సముద్రమును కిష్కింధను దాటి యమునా తటి నిలిచే భరద్వాజుని ఆశీర్వచనమునకై. నంది గ్రామము వెడలే హనుమ వేగిరము. భరతునికి రామాగమన సమాచారము తెలుపుటకై. ఆనందాతిశయమున ఆర్తిగా వేచే ధర్మమూర్తి కైకేయి సుతుడు భరతుడు అన్నగారి దర్శనానికై. రాముని ఆలింగనము చేసుకొని భరతుడు కార్చే ఆనంద బాష్పాలు. అయోధ్యాపుర మార్గము తీర్చబడే రమణీయ రంగవల్లులు. రామునికని అశేష అయోధ్యాపురజనులు చేసిరి హర్షధ్వానాలు. రామసేన పునరాగమన సంకేతమిచ్చే ఏనుగు ఘీంకారాలు, భారీ మృదంగ ధ్వానాలు. శ్రీరామ పట్టాభిషేకము. మంగళ స్నానమాచరించే మంగళకరుడు శ్రీరామచంద్రుడు. నలుదిక్కుల సముద్రాల నుండి జలాలు తెచ్చిరి సుషేణుడు, వృషభుడు, గయుడు, నలుడు. బంగారు వర్ణ ప్రకాశిత పద్మముల మాల బహుమతిగా నిచ్చే వాయుదేవుడు. వేదోక్తముగా రత్నఖచిత రాజముకుటము ధరింపచేసే వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు. యువరాజ్యాభిషిక్తుడయ్యే సోదరుడు భరతుడు. విభీషణ సుగ్రీవాది వానరమిత్రులను ఉచిత రీతిన సత్కరించి ప్రియమిత్రులకు బ్రాహ్మణాదులకు భూరి కానుకలొసగి తల్లుల గురువుల
ఋత్విక్కుల ఆశీర్వాదమంది సీతా సమేతుడై అయోధ్యా సింహాసనమధిష్ఠించే మహనీయమూర్తి రామచంద్రుడు. ఆంజనేయుని అనన్య భక్తి. ముదమున ముత్యాల హారమునొసగే హనుమకు వైదేహి, ముత్యములను కొరికి విసిరివేసే మారుతి, కోతి చేష్టలను చూసి కోపగించే సభా మండలి, వక్షస్థలము చీల్చి చూపే సీతారాములను బజరంగ బలి, సింహాసనము దిగివచ్చి ఆలింగనము చేసుకునే పరాత్పరమూర్తి, తనకు తానే కానుకగా ఇచ్చుకునే పవనసుతునకు శ్రీరామచంద్రమూర్తి, శ్రీరామదాసుని అనన్య భక్తిని కొనియాడే అఖిల జగతి, అజరామరం ఆంజనేయుని దాస్య భక్తి, తలచి కొలిచిన కలుగు మనకు ముక్తి. ఆ ఓ మాల సంగమం ఓంకారం, హనుమకు అర్థం జ్ఞాన సముపార్జనం, ఆంజనేయుడు కట్టే మనసున మందిరం. ఆ తీరుగా రామాంజనేయులను కొలిచి తరిద్దాం అందరం.